హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం సూపర్ ఈజీగా చేసుకునే బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కళాయిలో నూనె వేసి అది వేడయ్యాక పోపు దినుసులు వేసి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఉల్లిపాయలు, టొమాటోస్ వేసి కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని కొంచెం నీళ్లు పోసి మరగనివ్వాలి. ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని బాండీలో మరుగుతున్న దానిలో కలుపుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీకి సరిపోయేంత వాటర్ కలుపుకొని కాస్త మరిగాక కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, మన బొంబాయి చట్నీ రెడీ. ఇడ్లీ, దోస, పూరీతో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లో సులభంగా చేసి ఫ్యామిలీతో మీరు కూడా ఎంజాయ్ చేయండి.